అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న కుక్కి సుబ్రహ్మణ్య టెంపుల్ మరియు ధర్మస్థల టెంపుల్ వీడియో అయితే రావడం జరుగుతుంది. అసలు కుక్కి సుబ్రహ్మణ్య టెంపుల్ ఏంటి, ఎక్కడుంది? కుక్కి సుబ్రహ్మణ్య టెంపుల్ అనే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం మీరు విన్నట్టుగానే అది స్కాంద పురాణంలో చాలా ప్రాముఖ్యత చోటు చేసుకున్న టెంపుల్. ఇక్కడ కాలసర్ప దోషాలకి నాగప్రతిష్ఠ పూజలు కూడా చేస్తారు. అసలు ఈ కాలసర్ప దోషాలు అంటే ఏమిటి? మనం కానీ మన పూర్వీకులు అంటే మన వంశోద్ధారకులు ఎవరైనా తెలియకుండా పాముని చంపితే ఆ కాలసర్ప దోషాలు అనేది వంశాంతరం మనకి వస్తూనే ఉంటాయి. ఆ వంశానంతరం వచ్చే కాలసర్ప దోషాల నివారణ కోసం మనం ఈ పూజలు అనేవి చేస్తాము. మన తెలుగు వాళ్ళకి తెలిసిన టెంపుల్ శ్రీకాళహస్తి లాంటి దోష నివారణ పూజలకు. అలాగే కన్నడలో, కర్ణాటకలో కూడా కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ 4200కు 2 రోజులు పూజ చేస్తారు. అక్కడ కుమారధారలో పారే వాటర్ ఫాల్స్ ధార, అది ఒక కుమార ధార అనమాట. అది చాలా న్యాచురల్గా ఉంటుంది. అక్కడ మనం మునిగితే స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ఉంటాయి కానీ పోతాయని చెప్పి అక్కడ లోకల్ వాళ్ళు నమ్ముతారు. అసలు కుక్కి సుబ్రహ్మణ్య టెంపుల్ ప్రాముఖ్యత ఏంటి, అక్కడికి ఎలా చేరుకోవాలి, ఫుల్ వీడియోలో చూద్దాం రండి. సుబ్రహ్మణ్య చేరుకోవడానికి అతి నియరెస్ట్ దగ్గరైన రైల్వే స్టేషన్ సుబ్రహ్మణ్య రోడ్. ఈ రైల్వే స్టేషన్కి మైసూరు నుంచి మనం ట్రైన్ ఎక్కాము. ఇదే ట్రైన్ బెంగళూరు నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. డీటెయిల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎక్కడైనా ఘాట్ రోడ్డుని చూస్తుంటారు, కానీ ఇది ఘాట్ రైల్వే ట్రాక్. వెస్టర్న్ ఘాట్స్ మధ్యలో స్లోగా వెళ్తుంది అనమాట ట్రైన్. తెల్లారే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ చాలామంది సుబ్రహ్మణ్య స్టేషన్ అవునా కదని కన్ఫ్యూజ్ అయ్యారు, ఎందుకంటే ఒక బోర్డు లేదు, ఏమీ లేదు. ఈ స్టేషన్ అంతా రినోవేషన్లో ఉంది. సో మన ఇక్కడ స్టేషన్ బయట నుంచి ఆటోలు 300 అడుగుతున్నారు. మనం బస్ ఎక్కుదాం. రైల్వే స్టేషన్ నుంచి ఆటోలు, ట్యాక్సీలు ఉన్నా సరే వాళ్ళు బాగా ఛార్జ్ అడుగుతున్నారు. కేవలం 800 మీటర్స్, నియర్లో కిలోమీటర్ నడుకుంటుంది. బస్సెస్ వస్తాయి అక్కడ నుంచి. బస్సెస్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నా సరే చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఒక బస్ అయితే వచ్చింది. అది కూడా ఫుల్ రష్ ఉంది స్టాండింగ్ రోడ్ దగ్గర. ఇది కుక్కికి ధర్మస్థలకి అటు ఇటు పాయింట్ అనమాట ఈ రైల్వే స్టేషన్ అనేది. బస్సు డైరెక్ట్ టెంపుల్ దగ్గర దిగకుండా ఊరు స్టార్టింగ్లోనే మనకు కుమారధార కనిపిస్తుంది. అక్కడ ఆఫీస్ దిగిపోయి స్నానం చేశాను అనమాట. ఇదే కుమారధార వాటర్ ప్లేస్. వాటర్ పొద్దున్నే సరిగా వేస్తుంది. అయినా సరే జనాలు ఎవరు సరైన లెక్క చేయకుండా వచ్చి స్నానాలు అవి చేస్తున్నారు. అలా కుమారధారలో స్నానాలు ముగిచ్చేసుకుని ఆటో ఎక్కైతే టెంపుల్కి వచ్చేసాము. ఆటోలో ఎంతమంది ఉన్నా సరే ఆటో వాడైతే 50 రూపాయలు తీసుకున్నారు. చూద్దాం టెంపుల్. మొత్తానికి టెంపుల్ ప్రెమిసెస్లోకి అయితే వచ్చేసాము. టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే పంచాయతీ మ్యాండేటరీ అనమాట. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఎక్కువ జనాలు లేనందువల్ల దర్శనం అయితే ఫాస్ట్గా అయిపోయింది. చూసారు కదా ఇక్కడ అందరూ పూజలు చేయించుకుంటున్నారు. ఇదే మనం ముందుగా మాట్లాడుకున్న సర్ప సంస్కార, సర్పదోషాలకి అనమాట. ఇప్పుడు ఈ సర్ప సంస్కార టికెట్లు ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఆ లింక్లోకి వెళ్ళి ఈ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకుని సర్ప సంస్కార సేవ మీద మనం క్లిక్ చేస్తే మన టికెట్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయో లేదో అందులో చూపిస్తుంది అనమాట. సో మనం అవైలబుల్ ఉన్న డేట్స్, అవైలబుల్ ఉన్న స్లాట్స్ బట్టి చూస్ చేసుకోవాలి. వెబ్సైట్ అయితే కొద్దిగా స్లోగానే లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మనకి ఇలా స్లాట్స్ టైమింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. రెడ్డిగా ఉంది చూసారా. ఆ రోజుకి ఏ టికెట్లు లేవు. ఏ రోజు అయితే గ్రీన్గా అవైలబుల్ ఉన్నాయో ఆ రోజు మీరు బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రీన్ ఉంది కానీ అవైలబుల్ 0 చూపిస్తుంది. సో నెక్స్ట్ మంత్కి వెళ్దాం. సో మనం మార్చిలో కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ గ్రీనే ఉంది. సో ఏదైనా డేట్ క్లిక్ చేసి చూద్దాము. చూడండి అవైలబుల్ 70 స్లాట్స్ ఉన్నాయి. ఇక్కడ మన నేమ్, ఈమెయిల్ అడ్రస్, బేసిక్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చి 4200 రూపీస్ పేమెంట్ చేసేస్తే మనకి రిసీట్ అనేది జనరేట్ అవుతుంది మీ ఈమెయిల్ ఐడికి. ఒకసారి మీరు వెళ్ళే ముందు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చదువుకుని వెళ్ళండి. ప్రతిదీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫాలో అవ్వాల్సిందే, తప్పదు. పంచి మ్యాండేటరీ, షట్టల్ లేకపోవడంగా దర్శనం వెళ్ళాలి, ఇవన్నీ చాలా మ్యాండేటరీ అనమాట. అలా మీకు ఈమెయిల్ మెసేజ్ వచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఆ రోజు తేదీ నాడు వాళ్ళు మెన్షన్ చేసిన టైంకి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. నాకు తెలిసి ఉదయం ఈ పూజ తెల్లవారు స్టార్ట్ అవుతుంది అనమాట. నేను ఈ పూజ అయితే చేయించుకోలేదు. ఏ దేవస్థానానికి వెళ్ళినా ఆ దేవుడు అనుగ్రహంతో పాటు ప్రసాదం అనేది మనకు ముఖ్యం. ఇక్కడ ఈ కుక్కి సుబ్రహ్మణ్య దేవస్థానంలో పంచ కజ్జయ అని ఒక ప్రసాదం ఉంది. అదేంటో మనకు తెలుగు వాళ్ళకి తెలియదు, యాక్చువల్లీ నాకు తెలీదు. లడ్డు ఉంది, లడ్డూతో పాటు ఇది కూడా ఇచ్చారు. ఇదేంటో మనం చూద్దాం ఓపెన్ చేసి. చాలా టైట్ ప్యాకింగ్ ఇచ్చారు. ఓపెన్ చేయడానికి చాలా టైం పట్టేసింది. ఓపెన్ చేయగానే ఏదో పొడి ఉంది. ఈ పొడి అంటే నాకు ఫస్ట్ అర్థం కాలేదు. టేస్ట్ చేస్తే కొద్దిగా సున్నుండి పిండి అనిపించింది, కానీ తర్వాత అర్థమైంది పెసరపప్పు, కొబ్బరి, పంచదార. ఇది మీరు ఎటువంటి పూజ లేకపోతే సుబ్రహ్మణ్య టెంపుల్లోనే సుబ్రహ్మణ్యునే కాకుండా మిగతావన్నీ కూడా కవర్ చేసుకుని కుదిరితే అదే రోజు ధర్మస్థలి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇక్కడ నుంచి సుబ్రహ్మణ్య ధర్మస్థలి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. సర్వీసెస్ కూడా చాలా ఎక్కువ అనమాట. సుబ్రహ్మణ్య టెంపుల్ నుండి బస్ స్టాండ్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. సో బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. ఈ ధర్మస్థల బస్సు ప్లాట్ఫామ్ 6 and 7 అరౌండ్లో అయితే అవుతుంది. వెయిట్ చేద్దాం.
మొత్తానికి 5 మినిట్స్లో బస్ అయితే వచ్చేసింది. అప్పుడే ఫుల్ కూడా అయిపోయింది అనమాట. ఇది సుబ్రహ్మణ్య బస్ స్టాండ్ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి బస్ టైమింగ్స్ మీ రిఫరెన్స్ కోసం వస్తున్నాను. కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి. సుమారు 1.5-2 గంటల జర్నీ తర్వాత ధర్మస్థల అయితే చేరుకున్నాము. ఇక్కడ కూడా బస్ స్టాండ్ నుంచి శ్రీ మంజునాథ స్వామి దేవస్థానం వాకబుల్ డిస్టెన్స్ అనమాట. పదండి వెళ్దాం, అసలు ధర్మస్థల ఏంటో చూద్దాం. కుక్కీకి అతి దగ్గరలో ఉన్న ప్రాముఖ్యత కలిగిన శైవ క్షేత్రాల్లో ధర్మస్థల క్షేత్రం ఒకటి. అసలు ధర్మస్థలలో ఏముంది? ధర్మస్థలలో శ్రీ మంజునాథ స్వామి వారు కొలువై ఉన్నారు. ఈ దేవాలయం స్థల పురాణంలోకి వస్తే ఆ పరమశివుడికి ఒక మహాభక్తుడు ఉండేవాడంట. ఆ భక్తుడు అతని భార్య శివుడికి అలా తపస్సు చేస్తూ శివుడిని ఆరాధిస్తూనే ఉండేవారంట. దానికి మెచ్చిన ఈశ్వరుడు సాక్షాత్ పార్వతీదేవి సాక్షిగా అలా వచ్చి వాళ్ళ ఇంట్లో స్థిరపడ్డారంట. మేము ఇక్కడే ఉంటాం, మేము మీతోనే ఉంటామని అక్కడే ఉన్నారంట. ఆ ఇంటిలో వెలిసిన ఈశ్వరుడే శ్రీ మంజునాథ స్వామి క్షేత్రము. ఈ స్థల పురాణం కథ మీకు ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదా? ఎస్, మీరు అనుకున్నది కరెక్టే. ఇది అర్జున్ గారి శ్రీ మంజునాథ సినిమా. సుదీర్ఘ ప్రయాణం తర్వాత ధర్మస్థల అయితే రీచ్ అయిపోయాం. ధర్మస్థలలో అసలు బాబోయ్ క్రౌడ్ అయితే మామూలుగా లేరు, బుర్రపాడండి బాబు. అసలు కుక్కీలో ఉన్న క్రౌడ్కి ఇక్కడ క్రౌడ్కి సంబంధం లేదు. నేను తక్కువ ఉంటారనుకున్నాను కానీ చాలా దారుణంగా ఉన్నారనమాట. ఇదేనండి ఆలయ ప్రాంగణము. ఆ రోజు రద్దీ బట్టి దర్శనం టైం అయితే మనకు పడుతుంది. నాకైతే 3 గంటల్లో అయిపోయింది. మనం అక్కడ రైట్ సైడ్ ఉన్న కౌంటర్స్లోనే ఫోన్లు, చెప్పులు, లగేజ్ అన్నీ వదిలేసి దర్శనంకి వెళ్ళిపోదాం. ఇక దర్శనం అయిపోయిన తర్వాత ఎంతో అనుగ్రహం ఉంటే కానీ దొరకని అన్నదాన ప్రసాదం దేవుడిది. అన్నదాన సేవకైతే వచ్చేసాము. చూసారు అందరూ ఇక్కడ కిందే కూర్చొని ఎలా తింటున్నారో. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ప్రసాద వితరణ ప్రక్రియ అనేది చాలా భిన్నంగా అయితే ఉంది. ప్లేట్లు అనేవి అలా వేస్తున్నారు, మనమే తీసుకోవాలి. చాలా ఫాస్ట్గా అయితే సర్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చాలా ఫాస్ట్గా తినండి. జనాలు అయితే చాలా ఉన్నారు కదా. చూసారా వడ్డను కూడా ఎంత టక్క వడ్డించుకుని వెళ్ళిపోతున్నారో. అంతమందిని కవర్ చేయాలంటే ఆ మాత్రం స్పీడ్గా వడ్డించాలి. నా సబ్స్క్రైబర్స్కి ఈ వీడియో చూసే వాళ్ళకి నాదొక విన్నపం. ఈ అన్నదానమే కాదు, మీరు ఏ అన్నదానంలోకి వెళ్ళినా సరే అన్నం అయితే వృధా చేయకండి. ప్రతి మెతుకు ఎవరికో ఒకరికి ఆకలి తీరుస్తూనే అయితే ఉంటుంది. నేను దేవుడి ప్రసాదానికి రివ్యూ ఇచ్చేంత గొప్ప మనిషిని అయితే కాదు, కానీ ఒక ఫీలింగ్ షేర్ చేసుకుంటున్నా. ఇక్కడ న్యాచురల్ కారాలు అవి వాడడం వల్ల ఫుడ్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ప్రసాదం తిన్న ఎనర్జీతో తిరిగి బస్ స్టాండ్కి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. అక్కడ నుంచి ఉడిపి బయలుదేరుతున్నా. మనం మంగళూరు వెళ్ళి అటు నుంచి ఉడిపికి మారకుండా డైరెక్ట్ ఉడిపి బస్ అయితే మనకు లక్కీగా దొరికింది. బస్ టైమింగ్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ చేస్తాను. ధర్మస్థలం నుంచి వేరే ప్లేసెస్కి బస్ టైమింగ్స్. అదండి ఈ వీడియో. ఇంకా ఉడిపిలో అద్భుతాలు ఉంటాయి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి. కుక్కీ ధర్మస్థల ఎలా చేరుకోవాలి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందు వస్తాయి. నెక్స్ట్ మనం ఉడిపి క్షేత్రం గురించి చెప్తాము. అసలు అక్కడ మధ్వాచార్యులు వారు ఎక్కడ మాయమయ్యారు, అసలు ఉడిపిలో కృష్ణుడు ఇలా ఉండాల్సిన కృష్ణుడు ఎలా ఎందుకు వెళ్ళాడు, చాలా బాగుంటుంది ఉడిపి క్షేత్రం. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.